సో ఇగోండి నేనైతే బీరకాయలును ఇగండి రొయ్యలు కూర చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూద్దాము. ఇదైతే చాలా బాగుంటదండి కర్రీ అయితే. సో నేను ఎలా చేస్తానో ఏంటో అనేది నీకు చూపిస్తాను. నాతో పాటు రండి మా కిచెన్ లోకి. సో ఇగోండి ఇవైతే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను రొయ్యలు అయితే ఫస్టే. తర్వాత ఇగోండి ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలాగా. తర్వాత అయితే ఇగోండి బీరకాయలు పీల్ తీసుకొని నేనైతే పీసెస్ కట్ చేసుకొని మీకు చూపిస్తాను. సో ఇగోండి నేనైతే పీల్ తీసుకుంటున్నాను. బీరకాయ అయితే బాగా లేతగా ఉంది. సో ఇలా తీసుకోవాలి పీల్ అయితే. సో ఇగోండి బీరకాయలు చెప్పాను కదా, నేనైతే ఇగోండి ఇలా పీసుల్లో కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్ కూడా చూపించాను కదా. సో దీనికి కావాల్సినవి అయితే ఇగోండి పసుపు, ఇగోండి మసాలా పౌడర్, కారం, ధనియా పౌడర్, అండ్ ఇదేమో హోల్ గరం మసాలా పౌడర్, ఇదేమో సాల్ట్. ఇగోండి రొయ్యలు అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా. సో ఇగోండి ఇవైతే నాకు కావాల్సినవి. సో దీనికోసం అయితే నేను ఇగోండి కళాయి కూడా పెట్టేసుకున్నాను. సో నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఈ రొయ్యలు కదా, సో అయితే ఒక 5 స్పూన్స్ పడతాయి. సో ఇగోండి ఆయిల్ కూడా వేసేసాను. సో ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో నేనైతే ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఇవ్వండి. సో ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. సో అదైతే ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి. ఒకసారి కలుపుకుంటాను. కలుపుకొని ఇలా ఉంచుతానండి. అది కొంచెం బ్రౌన్ కలర్ లకు మారాలి ఆనియన్స్ అయితే. సో ఇగోండి నేనైతే పసుపు వేసుకుంటున్నాను. ఇదైతే 1/2 స్పూన్ వేసుకొని ఇగోండి ఆనియన్స్ అయితే మళ్ళీ నేను ఒకసారి కలుపుకుంటున్నాను. అండ్ నేను చేసే వంటలు అయితే మాత్రం అండి ఒక 10 or 15 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా సింపుల్ గా టైం అంతా వేస్ట్ అవ్వకుండా నేనైతే చేస్తాను. సో ఎందుకంటే అలవాటు అయిపోయింది. సో చాలా టేస్ట్ కూడా ఉంటాయి. సో అందుకనే మనం ఎప్పుడు వంటలోని ఫాస్ట్ గా చేసేయాలండి. టేస్ట్ ఉండాలి, ఫాస్ట్ ఉండాలి. సో అలా అయితే మన చేతిలోనే ఉందండి అంతా చేయడంలో. సో ఇగోండి నాకైతే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకొంచెం వేగాలి. సో ఇగోండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా. సో నేనైతే ఇప్పుడు రొయ్యలు వేసేసుకుంటున్నాను. ఇగోండి రొయ్యలు అయితే ఈరోజు నేను చేసే పని లేదండి. ఎందుకంటే మాకు రొయ్యలు తెచ్చి ఆవిడైతే నాకు క్లీన్ చేసి పెట్టేసింది. సో ఆవిడకి చాలా థ్యాంక్స్ కూడా చెప్పాను. ఎందుకంటే ఇది చేయడం చాలా పని అండి. సో ఆవిడైతే నాకు చేసి ఇచ్చేసింది ఈరోజు. అందుకే నాకు వంట కూడా బాగా ఫాస్ట్ గా అవుతుంది. లేకపోతే ఇవి చాలా ఇదండి, లోన అవన్నీ తీయాలి కదా, క్లీన్ చేయాలి, చాలా పని ఉంటుంది ఇది రొయ్యలు. సో నాకు ఈలోగా రైస్ కూడా అయిపోతుంది. సో నేను ఒకవైపు కూర పెట్టేసుకున్నానండి, ఒకవైపు రైస్ కూడా పెట్టేసుకున్నాను. సో రైస్ కూడా అయిపోయింది నాకు. సో ఇగోండి చూసారా రొయ్యలు అయితే ఇలా వచ్చేసాయి కదా. సో నేను ఇప్పుడైతే బీరకాయలు కూడా వేసేసుకుంటున్నాను. బీరకాయలు కూడా వేసుకొని ఒకసారి దీంతో కలుపుకుంటున్నాను. ఓ పడిపోతున్నాయి. సో ఇగోండి ఇందులో నేనైతే ఇంకా పసుపు తప్ప ఇంకేం వేయలేదు. సో ఇది వేసేసి నేను ఒకసారి క్యాప్ అయితే పెట్టేస్తాను. క్యాప్ పెట్టేసి కొంచెం అవ్వాలి ఇది, తర్వాత చూపిస్తాను మీకు. సో ఇగోండి నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఇగోండి కొంచెం కలుపుకున్నాను కదా, ఇలా వచ్చాయి బీరకాయలు మగ్గాయి కొంచెం. సో నేనైతే ఇగోండి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అయితే ఇగోండి ఈ స్పూన్ తోనే
దీంతోనైతే నేను 2 స్పూన్స్ వేసాను, సరిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. తర్వాత ఇది మసాలా పౌడర్, ఇదైతే 1.5 స్పూన్ వేసాను. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ వేసాను. సో తర్వాత కారం అయితే నేను 2 స్పూన్స్ వేసాను. సో ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా వచ్చింది కదా. సో బాగా వచ్చింది. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసి నేనైతే దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటాను. సో ఇగోండి స్పైసెస్ అన్ని యాడ్ అవ్వాయి కదా. తర్వాత అయితే నేను ఇగోండి ఒక 1/2 స్పూన్ అనమాట ఇది. ఇగోండి ఇదైతే హోల్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇగోండి బాగా కలుపుకుంటున్నాను ఒకసారి. ఈ కలుపుకున్న తర్వాత నేనైతే ఇగోండి వాటర్ పోసుకుంటున్నాను. దీంట్లో కొంచెమే వాటర్ పోస్తున్నాను, జస్ట్ కొంచెం చాలు. ఎందుకంటే ఈ మసాలాలు, ఈ స్పైసెస్ అన్నీ దీనిలో యాడ్ అవ్వాలి కదా. సో అందుకనే నేనైతే ఈ క్వాంటిటీలో వాటర్ వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఫాస్ట్లోనే ఉంచుతాను. తర్వాత అయితే నేను సిమ్లో పెట్టుకుంటాను. ఏ కూరలైనా సరే సిమ్లో పెట్టుకొని అది బాయిల్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఫాస్ట్లో పెట్టేయకూడదు ఎప్పుడూను. అందుకే ఎప్పుడు ఏది చేసినా సరే సిమ్లోనే పెట్టుకోవాలి. సో ఇక నాకైతే బాయిల్ అయిపోయింది కాబట్టి నేను కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టేసుకుని క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇగోండి క్యాప్ అయితే తీసేసాను. బా, కూర అయితే రెడీ అయిపోయింది. ఇగోండి చూసారా, ఇదైతే అయిపోయింది. సో ఇగోండి రొయ్యలును బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా వేడి వేడి అన్నంతో ఇంకా ఇది సర్వ్ చేసుకొని తినడమే. సో ఇగోండి అయిపోయింది. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇగోండి క్యాప్ పెట్టేసాను. సో బీరకాయ రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది.